నాగేశ్వర్ గారు నమస్కారం. కాదేది రాజకీయాలకు అనర్హం సార్. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కుమారి విషయంలో ఎంత రాజకీయ రచ్చ జరిగిందో, తెలుగుదేశం పార్టీ అండ్ వైసీపీ ఈ రెండు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి మీకు ఇల్లు ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి సపోర్ట్తో అక్కడ హోటల్ని ఎత్తించే ప్రయత్నం చేసిందని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియాలో అతి జరుగుతోంది సార్. ఈ పరిణామాన్ని ఈ వివాదాన్ని ఏ రకంగా చూడాలి, పొలిటికల్ టర్న్ తీసుకోవడాన్ని ఏ రకంగా చూడాలి? ఆమెకే నష్టం చేస్తున్నారు. నిజంగా ఆమె పట్ల సింపతి ఉంటే తెలంగాణలో హైదరాబాద్లో ఉండే ఒక ఫుట్పాత్ పైన ఉండే ఫుడ్ స్టాల్ గురించి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు కొట్టుకుంటే జరగబోయే నష్టం ఎవరికి? అనవసరపు నష్టం కదా ఒక. సో అందులో ప్రతిదాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా పాపులారిటీ వచ్చారనుకోండి, పార్టీలు ఏం చేస్తాయి, వాళ్ళు అంతకుముందు ఎప్పుడో ఏదో అన్నది మాకే అనుకూలం అని లేకుండా ఇప్పుడు ఆ కుమారి ఆంటీ పాపులర్ అయ్యే వరకు ఇప్పుడు ఆమెను కూడా రాజకీయ ప్రచారానికి వాడుకోవాలి, మా పార్టీకి చెందిన వాళ్ళే ఆమె అని. సో ఈ ప్రాసెస్లో రేవంత్ రెడ్డికి టీడీపీకి సంబంధం ఉంది అన్నది ఒక క్యాంపెయిన్ చేయాలి. సో ఈ రాజకీయాల గోల తప్ప అసలు హాకర్స్ ఏంటి, స్ట్రీట్ వెండర్స్ ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ వల్ల ప్రజలకు వస్తున్న సమస్యలు ఏంటి, వీటి పట్ల ఏ పాలసీ అనుసరించాలి, ఇది కదా రాజకీయ పార్టీలు నడపాల్సిన పొలిటికల్ డిస్కోర్స్. సో అది వదిలేసి ఎప్పుడు ఆమె జగన్ అని ఇల్లు ఇచ్చిందని అన్నదా, లేదా ఆమెను చంద్రబాబు నాయుడు దిగి రేవంత్ రెడ్డి చెప్పి తొలగిస్తాడా, జగన్ అన్నకి ఇల్లు ఇచ్చిన వాళ్ళందరినీ టీడీపీలు తొలగిస్తూ పోతుంటారా? సో జగన్ అన్న ఇల్లు ఇస్తే టీడీపీ రేవంత్ రెడ్డి తొలగిస్తాడా? దానికి ఏమైనా సంబంధం ఏమైనా ఉందా? సో అంటే ఒక సమాజంలో ఒక వ్యక్తి పాపులర్ అయినా, ఒక ఐడియా పాపులర్ అయినా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవటానికి రాజకీయ పార్టీలు చేసే రచ్చ ఇది. సో తమ ప్రత్యర్థులపైన అటాక్ ఒక వ్యక్తి కానీ ఒక ఐడియాను కానీ ఉపయోగించుకునేటువంటి ఒక రచ్చ ఇది. సో ఇందులో వ్యక్తులు కావచ్చు, ఐడియాస్ కావచ్చు, సింబల్స్ కావచ్చు, ఐడెంటిటీస్ కావచ్చు, ఏవి మీరు మొదట్లో అన్నట్లు కాదేది రాజకీయానికి అనర్హం అన్నట్లు, అది భావోద్వేగం కావచ్చు, అది సెంటిమెంట్ కావచ్చు, అది అన్నిటినీ వాడుకుంటూ ఉంటారు రాజకీయాల్లో. ఇప్పుడు ఒక్క కుమారి అంటే ఏంది, షర్మిల జుట్టు అదే జరుగుతుంది కదా. షర్మిలను చంద్రబాబు నాయుడు కుట్రతోనే జగన్ నాపైకి పంపిస్తున్నారని జగన్ అంటాడు. చెల్లికి కూడా న్యాయం చేయలేనోడు సమాజానికి న్యాయం చేస్తాడని టీడీపీ అంటుంది. అందువల్ల ఇలా ఒక వ్యక్తి, ఒక ఐడియా, ఒక సెంటిమెంటు, ఒక భావోద్వేగము, ఒక అంశము ఏదైనా పొలిటికల్ కంటెస్టేషన్కు ఆయుధాలుగా రాజకీయ పార్టీలు వాడుతున్నాయి. దురదృష్టం ఏంటంటే మౌలికమైన ప్రజల సమస్యల్ని పక్కకు పెట్టి అనవసరపు అంశాలపైన రాజకీయ పార్టీల పోరు ప్రజలకు దక్కేది లేదు. అందులో సోషల్ మీడియా వచ్చాక ఇటు అటు సైన్యాలు మోహరించి ఉన్నాక ఆ సైన్యాలకు ఎలాంటి గుర్తింపు లేని ఎనానిమస్ సైన్యాలు, అందువల్ల వాళ్ళ పేరు ఊరు సంబంధం లేదు, అందువల్ల వాళ్ళు ఇంకా ఎక్కువగా మాట్లాడుతుంటారు. దాంతోపాటు ఒక మూక సంస్కృతి, అంటే ఒక గ్రూప్ మూక ఒక సమూహ స్వభావం అది. అంటే మనం ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తాం, ఒక గుంపులో ఉన్నప్పుడు ఇంకో రకంగా బిహేవ్ చేస్తారు. దట్ ఇస్ హ్యూమన్ సైకాలజీ. సో ఆ మూక సంస్కృతి రాజకీయాలు మిళితం కావడంతో, టెక్నాలజీ అవకాశం ఇవ్వడంతో ప్రతిదాన్ని ఒక చర్చగా కాకుండా రచ్చగా మారుస్తున్నారు. సో అందువల్ల కుమారి ఎపిసోడ్ కూడా ఆమెనే కాదు, ఆ ప్లేస్లో ఏది ఉన్నా అది చర్చ కాకుండా రచ్చ చేయడం అనేది రాజకీయ పార్టీల సహజ స్వభావంగా మారిపోయింది. రైట్ సార్. హైదరాబాద్లో కొన్ని వేల కుటుంబాలు ఇలాగా ఫుట్పాత్స్ మీద స్ట్రీట్ వెండర్స్గా చాలామంది బతుకుతూ ఉన్నారు సార్. ఇలాంటి వాళ్ళ విషయంలో ఎలాంటి విధానం ఉండాలి? ప్రభుత్వం దీనిపైన జాతీయ స్థాయిలో చట్టం ఉంది, పాలసీ ఉంది. హాకర్స్ అండ్ స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014లో అనుకుంటాను ఆ చట్టం వచ్చింది. రాష్ట్రాలను అమలు చేయమని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో రూల్స్ ఇంప్లిమెంట్ చేశారు. అది ఏ స్థాయికి మన దగ్గర ఇంప్లిమెంట్ అవుతుంది అనేది సమీక్ష లేదు. ఇప్పుడు ఈ కుమారి వ్యవహారం వచ్చింది కనుక అందరూ దాని చుట్టూ మాట్లాడుతున్నారు. సో ముందుగా ఈ స్ట్రీట్ వెండర్స్ అండ్ హాకర్స్ అర్బన్ స్పేస్లో వాళ్ళ పాత్ర ఏంటి, వారికి ఏ రకమైన రోల్ ఉండాలి అనే దానిపైన స్పష్టత ఉండాలి.
అసలు మొత్తానికి హ్యాకర్లు, స్ట్రీట్ వెండర్సు లేని ఒక మహానగరాన్ని నిర్మించుకోగలమా? నిర్మించాల్సిన అవసరం ఉందా? లేదు, ఒకవేళ వాళ్ళకు హ్యాకర్స్కు, స్ట్రీట్ వెండర్స్కి కూడా ఈ అర్బన్ స్పేస్లో, అర్బన్ పబ్లిక్ స్పేస్లో స్థానం ఉంది అంటే దాన్ని ఏ రకంగా రెగ్యులేట్ చేయాలి, ఏ రకంగా నడిపించాలి? ఇది మౌలికమైన ప్రశ్న. సో మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు తమ కారు స్పీడ్కు ఈ స్ట్రీట్ వెండింగు, ఈ హాకింగు ఒక సమస్యగా మారినప్పుడు వీళ్ళు ఉండకూడదు అని అంటారు. తమ ప్లెజర్కు ఇది ఉపయోగపడ్డప్పుడు ఆహ్వానిస్తారు. ఇప్పుడు ఇదే హాకర్లను, స్ట్రీట్ వెండర్లు ఉండకూడదనే జనమే హైటెక్ సిటీ దగ్గర సాయంత్రం రాత్రి 10కో 11కో పోయి ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తారు, స్ట్రీట్ ఫుడ్ను. సో అంటే మనకు వ్యక్తిగతమైన ప్లెజర్ లేకపోవడం అనే యాంగిల్ కాదు, ఒక విస్తృతమైన సామాజిక దృక్పథంలో ఈ అంశాన్ని పరిశీలించాలి. సో అసలు కంప్లీట్గా స్ట్రీట్ వెండర్ లేని, హాకింగ్ లేని ప్రపంచంలో ఏ నగరము అయినా ఉన్నదా అంటే అనుమానాస్పదమే. అందువల్ల ఇది మొదటగా మనకు అర్థం. రెండవది, వీరి పాత్ర ఏంటి, అర్బన్ ఎకానమీలో వీరి పాత్ర ఏంటి అని. వీరి పాత్రను 3 రకాలుగా చూడాలి. ఒక వీధిపైన అమ్ముకునే వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని చూడకూడదు. వీళ్ళు దేశం మొత్తం మీద 2.5 కోట్ల నుంచి 5 కోట్ల మంది ఈ స్ట్రీట్ వెండింగ్ పైన, హాకింగ్ పైన, అంటే రోడ్ల పైన, ఫుట్పాత్ల పైన అమ్ముకునే వ్యాపారాల పైన ఆధారపడి 2.5 కోట్ల నుంచి 5 కోట్లు ఉంటారని అంచనా. సో అందువల్ల ఇది మామూలు జనం కాదు. సో నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్లో ఒక భాగం ఇది. అంటే వీరికి ఏ రకమైన జీవనోపాధి కల్పించాలి అని. ఎందుకు వీళ్ళు మరి ఈ రకంగా ఫుట్పాత్లపైన, రోడ్లపైన అమ్ముకుంటున్నారు? దీని వెనకాల ఉన్న ఎకానమీ ఏంటంటే, ఫార్మల్ ఎకానమీలో ఉపాధి దొరకనప్పుడు, ఫార్మల్ ఎకానమీలో ఉపాధి దొరకని జనం తన జీవనోపాధి కొరకు రోడ్డు పైన, ఫుట్పాత్ పైన, అంటే ఫార్మల్ ఎకానమీలో ఒక షాప్ పెట్టుకొని బిజినెస్ చేయలేరు, ఒక మడిగ తీసుకొని బిజినెస్ చేయలేరు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో తమ బిజినెస్ పెట్టుకోలేరు. ఇవాళ ఆన్లైన్ వచ్చాక కొన్ని బిజినెస్లు ఆన్లైన్కి మారాయి, డిజిటల్ హైవేకి వెళ్ళిపోయాయి. కానీ ఈ రోడ్డు అలా ఫార్మల్ ఎకానమీలో భాగస్వాములు కాని వేరు. సో వారు ఈ పబ్లిక్ స్పేస్లోకి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. సో అందువల్ల ఇలా కోట్ల మంది జీవనోపాధిని పూర్తిగా తొలగించి మనము ఎకానమీ నడపలేమా, గలమా? వీరికి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఏంటి? ఇక రెండవది, వీరు కేవలము ఉపాధి యాంగిల్లోనే కాదు, వీరు అందిస్తున్నటువంటి ప్రొడక్ట్స్ పైన, సర్వీసెస్ పైన కోట్లాది మంది పేద ప్రజలు కూడా ఆధారపడి ఉన్నారు. నాగేశ్వర్ అనేవాడు ఫుట్పాత్ పైన అమ్ముతున్న టీ తాగకపోవచ్చు, ఫుట్పాత్ మీద అమ్ముతున్న లంచ్ తినకపోవచ్చు. నేను గమనించాను, నేను చాలాసార్లు ఈ వివాదం అయ్యాక మరీ ప్రత్యేకంగా నిన్న వెళ్ళి అసలు హూ ఆర్ యూజింగ్ ఫుట్పాత్ ప్రొడక్ట్స్, రోడ్డు మీద వ్యాపార సేవల్ని ఎవరు వినిమయం చేస్తున్నారని నిన్న 2 గంటలు నేను రోడ్డు పైన హైదరాబాద్ నగరంలో తిరిగాను టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. అసలు ఎందుకు, ఎవరు అంటే లంచ్ టైంలో వెళ్ళాను. లంచ్ టైంలో వెళ్తే ఎవరు తింటున్నారు? కన్స్ట్రక్షన్ వర్కర్లు తింటున్నారు, ఆటో డ్రైవర్లు తింటున్నారు. సో అలాగే వీధుల్లో అమ్ముకున్న వాళ్ళు తింటున్నారు. అంటే ఎవరైతే హోటల్కి వెళ్ళి, రెస్టారెంట్కి వెళ్ళి ఎఫోర్డ్ చేయలేరో, ఇంటికి వెళ్ళి తినడానికి వారికి సమయం ఉండదో, అవకాశం కూడా ఉండదో. ఎందుకంటే అర్బన్ స్పేస్ చాలా విస్తృతమైంది. వాళ్ళు ఎక్కడో ఉంటారు పాపం, ఇల్లు ఇక్కడ వచ్చి పని చేసుకుంటుంటారు. వారికి ఇంకో గత్యంతరం లేక ఆ రోడ్డు మీద ఫుడ్ తింటున్నారు. సో నేను అడిగాను వాళ్ళను, మీరు ఒకవేళ ఇక్కడే ఇది లేకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇంత అన్నము కర్రీ పెట్టుకొని తింటున్నారు రోడ్ పైన. సో ఇలాంటి వాళ్లకు అంటే కేవలం ఉపాధి కాదు, వాళ్ళ ఆ సర్వీసెస్ వినియోగిస్తున్న వాళ్ళకు కూడా ఉన్నారు, వాళ్ళ సంగతి. మూడవది, వాళ్ళు అమ్మే ప్రొడక్ట్స్ను తయారు చేసే వాళ్ళు ఉంటారు. రోడ్డు పైన మనం అనేక రకాల చిన్న చిన్న వస్తువులు అమ్ముతూ ఉంటారు. ఈ వస్తువుల్ని తయారు చేసే వారు కూడా ఉంటారు కదా, మరి వారి ఎంప్లాయ్మెంట్ ఏంది అంటే ఇంత పెద్ద ఎకానమీని టోటల్గా విషయమే చేయలేము. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని చెప్పి రోడ్డు పైన ఎట్లా పడితే అట్లా హాకర్లు ఎలా చేద్దామా, ఎలాగ రోడ్ల పైన బిజినెస్ ఎలా చేద్దామా? మనం గమనించండి, స్కూటర్ ఆగి సిగ్నల్ పైన దగ్గర ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఇది కొనండి అని అంటారు. ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు.
ఫుట్పాత్లను ఆక్రమిస్తే పాదచారులకు ప్లేస్ లేకుండా పోతుంది, వాళ్ళు రోడ్డు మీద నడిస్తే వాళ్ళు యాక్సిడెంట్లకు గురవుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక అర్బన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సీమ్లెస్గా నడవాలి అంటే అర్బన్ లైఫ్ ఒక క్యావోస్ లేకుండా, గందరగోళం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు హాకర్లకు, స్ట్రీట్ వెండర్లకు జీవనోపాధి ఎంత ఇంపార్టెంటో ఒక అర్బన్ లైఫ్ యొక్క స్వభావం కూడా ఇంపార్టెంట్. అందుకే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా చట్టాలు, విధానాలు వచ్చాయి. ఏం చేయాలి అప్పుడు? ఒక్కటి, ముందు వీళ్ళు ఎవరు గుర్తించాలి. అందువల్ల ఫోటో సెన్సస్ నిర్వహించి అసలు హైదరాబాద్ నగరంలో హూ ఈజ్ ద స్ట్రీట్ వెండర్. సో ఎవరు ఇప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది రవిశంకర్ అంటే, ఇందులో మాఫియా ఎంటర్ అయింది, పాలిటిక్స్ ఎంటర్ అయినాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి 4, 5, 10 అడ్డాలు ఉంటాయి. సో ఆ అడ్డాల్లో ఏమి చేయడం అతను, ఆ అడ్డాలు ఇంకోరు ఫ్రాంచైజ్ ఇస్తాడు, ఇచ్చి ఈ అడ్డా ఉన్నవాడు సంపాదిస్తుంటాడు. ఈ అడ్డా అంటే మరి ఆయన ఎవరిది? అది పబ్లిక్ స్పేస్. అంటే ఒక ఫుట్పాత్ మీద ఒక షాప్ పెట్టుకోనో ఒక బిజినెస్ చేసుకొని తర్వాత స్లోగా ఇంకో 4 ఇలాంటి ఫుట్పాత్ అడ్డాలు పట్టుకుంటాడు. సో ఈ 5 అడ్డాలు మరో పేదవాడికి ఇస్తాడు ఫ్రాంచైజ్ లాగా, ఇచ్చి తను ఆ పేదవాడి దగ్గర డబ్బులు తీసుకుంటాడు. సో ఇది అతనికి హక్కెక్కడిది? ఆ రోడ్ అయింది కాదు, ఫుట్పాత్ అయినది కాదు. అంటే ఈ రకమైన మాఫియా కల్చరు, లోకల్ పాలిటిక్స్తో లింక్ అయి ఉన్న కల్చర్ కూడా ఎంటర్ అయింది. అందువల్ల ఎవరైతే వీధిలో అమ్ముతున్నాడో వారికి ఆ స్పేస్ ఉండాలి. ఇదే పబ్లిక్ స్పేస్ మనకు అర్థం కావాల్సింది. తర్వాత అదొక పర్మనెంట్ అయిపోయి 20 ఏళ్ళు 30 ఏళ్ళైనా అంటే వాళ్ళు జీవితంలో స్థిరపడ్డాక కూడా ఆ ఫుట్పాత్ ఖాళీ చేయరు, ఆ రోడ్డు ఖాళీ చేయరు. సో అందువల్ల దీనిపైన మనకు అర్థం కావాల్సింది మొదలు దీన్ని ఫోటో సెన్సస్ నిర్వహించి అసలు ఎవరు హాకర్లు, ఎవరు స్ట్రీట్ వెండర్లు, ఎప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు అనేది డిసైడ్ కావాలి. రెండవది వెండింగ్ జోన్స్ ఏర్పాటు కావాలి. అంటే ఎక్కడ అమ్మచ్చు, ఎక్కడ అమ్మకూడదు అనేది క్లియర్గా ట్రాఫిక్ తర్వాత ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకొని 3 రకాలుగా వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలి. ఒకటి కంప్లీట్లీ వెండింగ్ ఫ్రీ జోన్, అక్కడ ఏ రకమైన ఫుట్పాత్ బిజినెస్లు ఉండకూడదు, హెవీ రద్దీ ఉన్న భయంకరమైన ట్రాఫిక్ డెన్సిటీ ఉన్న ప్రాంతాలు ఉంటాయి. 2 కొంత పార్షియల్ రెస్ట్రిక్షన్స్తో ఉండే జోన్స్. 3 ఫ్రీగా చేయగలిగేది. సో వీటిని ఒక అందమైన స్ట్రీట్ బిజినెస్లుగా తీర్చిదిద్దితే ఇప్పుడు న్యూసెన్స్గా ఉన్నటువంటి హాకింగ్, స్ట్రీట్ వెండింగే నగరాలకు అందంగా కూడా మారచ్చు. సో అది మొదలు ఫోటోస్ నుంచి వాళ్ళని గుర్తించాక ఆ వెండింగ్ జోన్స్ను వాళ్ళు రెగ్యులేట్ చేయాలి. ఏడబడతాడా రోడ్డు పైన అమ్ముకొని ఫుట్పాత్ మీద ఎవడు పడతావారు వచ్చి ఆక్రమిస్తాంటక్కర్లేదు. 3వది వెండింగ్ కమిటీస్ ఏర్పాటు కావాలి. ఇదే నేను చెప్పిన సైన్స్ ఏం కాదు, నేషనల్ లాలో ఉంది, నేషనల్ పాలసీలో ఉంది, వరల్డ్ వైడ్ ఎక్స్పీరియన్స్లో ఉంది. సో వెండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి. అంటే స్ట్రీట్ వెండర్లు, NGOలు, పౌర సమాజము, అలాగే ట్రాఫిక్ పోలీసు, మున్సిపల్ అథారిటీసు, వీరితో ఒక వెండింగ్ కమిటీలు ఏర్పాటు చేసి ఒక వెండింగ్ రెగ్యులేషన్ ఎన్ఫోర్స్ చేయగలగాలి. తర్వాత అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళు 9 ఇయర్స్ వరకే నీకు ఆ స్పేస్ ఉంటుంది. 9 ఇయర్స్ తర్వాత నువ్వు ఈ 9 ఏళ్లలో సంపాదించుకొని కొంత నేర్చుకొని నువ్వు సొంత షాపు ఏదో ఒకటి పెట్టుకుంటే ఆ స్పేస్లో మరో పేదవారు వచ్చి అమ్ముకుంటారు. సో ఇలా పర్మనెంట్గా వెండింగ్ స్పేసెస్, అంటే స్ట్రీట్ ఇది పబ్లిక్ స్పేస్, ఎవరి ప్రైవేట్ వ్యవహారం కాదు. ఫుట్పాత్ నీది కాదు, కానీ నువ్వు 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఫుట్పాత్ నీదే ఆక్రమించుకొని నీవు నేరుగా అమ్ముకోకపోయినా నువ్వు దాని మీద రెంట్ వసూలు చేసే స్థాయికి వాళ్ళ స్ట్రీట్ వెండింగ్ అయింది. సో ఎవడైతే స్ట్రీట్లో అమ్ముకుంటారో వారికే ఆ యాక్సెస్ ఉండాలి స్పేస్, నాట్ టు ద ఫెలో హూ మేడ్ ఇట్ అ ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే ఒక పబ్లిక్ స్పేస్ను ప్రైవేట్ ప్రాపర్టీగా మార్చుకున్నటువంటి స్ట్రీట్ మాఫియాని అరికట్టాలి. సో అలాగే ఈ స్ట్రీట్ వెండర్లను గుర్తించినాక వారికి సోషల్ సెక్యూరిటీ, ఇప్పుడు వారు శానిటేషన్ మెయింటైన్ చేయడం, రోడ్డు పైన వారు ఎక్స్పాండ్ కాకుండా ఉండడం, వారు స్కిల్ డెవలప్మెంట్ కల్పించడం, వారికి క్రెడిట్ ఫెసిలిటీ కల్పించడం, అంటే ఒక బాధ్యతారహితమైన వీధి వ్యాపారాన్ని బాధ్యతాయుతమైన సంఘటితమైన వీధి వ్యాపారంగా ఎందుకు మార్చలేము? సో ఆ రకంగా చేయడం ద్వారా నువ్వు ఎలాగూ తొలగించినప్పుడు రికగ్నైజ్ ఇట్, డోంట్ సీ ఇట్ యాజ్ న్యూసెన్స్. ఆ ప్రాబ్లంను సొల్యూషన్గా మార్చుకుంటూ ఒక అందమైన అర్బన్ స్ట్రీట్ స్పేసెస్ క్రియేట్ చేద్దాం. సో హెరిటేజ్ స్ట్రీట్ స్పేసెస్ క్రియేట్ చేయాలి. సో ఒక ప్లేస్లో పళ్ళం అమ్మాలి, ఓ ప్లేస్లో టీ అమ్మాలి, అది దాన్ని ఎలా అందంగా తీర్చిదిద్దచ్చు అని ప్లాన్ చేయొచ్చు.
అంటే అర్బన్ రెన్యూవల్ ఒక అర్బన్ మాస్టర్ ప్లాన్లోనే వెండింగ్ స్పేసెస్ క్రియేట్ కావాలి. ఇంకో ఈ ప్రాంతంలో ఈ రకమైన వెండింగ్ స్పేస్ ఉంటుంది అని. సో ఇక కొత్త వారిని ఇష్టం వచ్చినట్టుగా రాకుండా రెగ్యులేట్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందో ఎవరు పడతావారు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద అమ్మేస్తున్నారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఈ మొదలు స్ట్రీట్ వెండర్స్ హాకర్స్ వల్లనే కాదు, ఇలా రోడ్డు నారో కావడానికి వాళ్ళే కారణం కాదు. ఇవాళ అనాథరైజ్డ్గా ఫార్మల్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లకు కూడా రోడ్డు ఆక్రమిస్తున్నాయి. ఫుట్పాత్ ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్ ఎక్స్పాండ్ కావాలనుకోండి ఎదురుగా వెళ్ళి ఉన్న రోడ్డు ఆక్రమించేస్తాడు. అలాగే రోడ్లకు మరమ్మతుల పేరిట రోజుల తరబడి వారాల తరబడి రోడ్డును డిస్టర్బ్ చేస్తారు. సో రోడ్లపైన ఆలయాలు మసీదులు ఇలా రకరకాల మతపరమైన సింబల్స్ ఉంటాయి. సో దానికి అడ్డంగా ఉంటాయి. రోడ్డు పైన విగ్రహాలు పెడతారు. అసలు రోడ్డుకి యొక్క హాకరు స్ట్రీట్ వెండరే కాదు, అనేక రకాల మంది ఆటంకంగా మారారు. వాటిని మొదలు తొలగించగలిగితే స్పేస్ కేవలము ఒక్క వెండర్ల వల్లనే హాకర్ల వల్లనే కావడం లేదు అనేటువంటి వాతావరణం మనం సమాజంలో క్రియేట్ చేయొచ్చు. సో ఇలా వారికి టైమింగ్స్ ఏ టైంలో వారు వ్యాపారం చేసుకోవాలి, సో బాగా రద్దీ ఉన్న టైంలో అవాయిడ్ చేయడం ఎలా, ఇలా వెండింగ్ కమిటీలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ వెండింగ్ అవసరమైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ లాగా స్ట్రీట్ వెండింగ్ వెల్ఫేర్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ పెట్టి వారికి సామాజిక భద్రత కల్పించడం, వారిని నియంత్రించడం, వారిని అర్బన్ ఎకానమీలో అర్బన్ సొసైటీలో ఒక యూస్ఫుల్ పార్ట్నర్స్గా మనం ఎలా మార్చగలం. సో ఇవన్నీ ఆలోచించకుండా సోషల్ మీడియాలో ఫుడ్ స్టాల్ తొలగించడం, మళ్ళీ ఫుడ్ స్టాల్ పెట్టడం, దాని వెనకాల రాజకీయం, ఈ గందరగోళం ఏంటండి? ఇట్స్ ఎ వెరీ సీరియస్ సబ్జెక్ట్. ఇప్పుడు దీనిపైన జాతీయ అంతర్జాతీయ పరిశోధనలు ఉన్నాయి, అధ్యయనాలు ఉన్నాయి. అంటే వాట్ షుడ్ బి డన్ విత్ హాకింగ్ అండ్ స్ట్రీట్ వెండింగ్ అని. సో దాన్ని మొత్తంగా నువ్వు తొలగించడం ఎవరి తరము కాదు, ఎందుకంటే ఆ డిమాండ్ అండ్ సప్లై ఉంది. సో డిమాండ్ అండ్ సప్లై అర్బన్ ఎకానమీలో ఉన్నప్పుడు ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉంటుంది ఇది. అందువల్ల ఆ స్ట్రీట్ వెండింగ్ను హాకింగ్ను ఒక అర్బన్ మాస్టర్ ప్లాన్లో మిళితం చేసి అర్బన్ రెన్యువల్ అంటే నగర పునర్జీవనంలో భాగం చేసి నగరానికి ఇది న్యూసెన్స్ కాకుండా నగరానికి ఒక అందంగా, ఒక యాక్టివ్ సిటీగా, ఒక వైబ్రెంట్ సిటీగా రూపాంతరం చెందడంలో స్ట్రీట్ వెండింగ్ను హాకింగ్ను ఇంటగ్రేట్ చేయగలిగితే అటు దానిపైన ఆధారపడ్డ జీవనోపాధి పొందుతున్న వారికి, వారు అమ్ముతున్న వస్తువులు సేవల వల్ల లాభం పొందుతున్న వినియోగదారులకు, వారు వల్ల ఇబ్బంది పడుతున్న వాహనదారులు, పాదచారులకు, ప్రజలకు న్యాయం జరుగుతుంది. రైట్ సార్. అంటే ఈ ఇష్యూలో సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి స్పందించడాన్ని ఏ రకంగా చూడాలి? అంటే అదే ఆహ్వానించాలి, కానీ స్పందించాల్సింది అనేది ఇవాళ ఒక్క ఇష్యూ కుమార్ ఇష్యూ వచ్చింది, సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. సహజంగానే నాయకులు స్పందిస్తుంటారు. స్పందన ఒక పాలసీకి దారితీయాలి. ఒక ఇన్సిడెంటు, ఒక ఈవెంటు, ఒక ట్రిగర్ షుడ్ లీడ్ టు ఒక హెల్తీ, లాజికల్, రేషనల్ పాలసీ. అంటే మన ప్రభుత్వాలు ఏమవుతుందంటే ఫైటింగ్ అలవాటు పడుతున్నాయి. అంటే ఒక సమస్య వస్తుంది, వెంటనే ఆ సమస్యకు ఒక స్పందన. సో నెవర్ రియాక్ట్ టు థింగ్, రెస్పాండ్ టు ఎ థింగ్. అంటే ఒక ముందస్తుగా ఒక ప్రణాళికాబద్ధమైన ప్రాబ్లమ్ సాల్వింగ్ సిస్టమ్ అనేది అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి. ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రణాళికా బోర్డు లాంటి సంఘాలు ఉన్నాయి. సో ఇవి ఆలోచించగలరు. అన్ఫార్చునేట్లీ అవి కూడా రాజకీయ పునరావాస కేంద్రాలు అయ్యాయి. ఒక అద్భుతమైన వ్యవస్థ స్టేట్ ప్లానింగ్ బోర్డు. సో ఇలాంటి ఇష్యూ వచ్చింది. దీనిపైన వెంటనే నేషనల్ హాకర్ ఫెడరేషన్ ఉంది, హాకర్ల ప్రతినిధులు ఉంటారు, స్ట్రీట్ వెండర్ల ప్రతినిధులు ఉంటారు, ఈ రంగంలో పనిచేసిన అనుభవం ఉన్న ఎన్జిఓస్ ఉంటారు, పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు ఉంటారు. వీళ్ళందరితో కూర్చొని ఒక పాలసీ రూపకల్పనకు హైదరాబాద్ స్ట్రీట్ ఎకానమీ ఏంటి అనే ఒక పరిశోధన జరిపి ఒక పబ్లిక్ పాలసీకి ఒక రీసెర్చ్ డ్రివెన్ ఉండాలి. ఆ రీసెర్చ్ డ్రివెన్ పబ్లిక్ పాలసీ లేకుండా ఫైటింగ్ లాగా ఆ సందర్భంలో ఆ అంశం వచ్చింది, మీడియాలో, సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది, దానికి రియాక్ట్ అవుతారు. కుమార్తో ఈ సమస్య బిగిన్ కాలేదు, కుమారి ఆంటీతో ఈ సమస్య ఎండ్ కాదు. సో ఇలాంటి మళ్ళీ ఎప్పుడోసారి మళ్ళీ మనం చదువుకుంటాం, మాట్లాడుకుంటాం. సో మీడియాకు కూడా ఏంటంటే ఆ కుమారి ఆంటీ వల్ల మీడియాకు కూడా అట్రాక్షన్, అది ఐబాల్ జర్నలిజం కదా. టీవీని జనం చూడాలి, యూట్యూబ్లో వ్యూస్ రావాలి, అది కాదు. లెట్ us లీడ్ దిస్, టేక్ దిస్ as an opportunity. ఇప్పుడు ఒక ఏదో ఒక ట్రిగర్ ఉండాలి సమాజంలో.
సో ఆ ట్రిగర్ను ఒక విస్తృత విధాన రూపకల్పనకు వాడుకోవాలి. అందువల్ల ముఖ్యమంత్రి కూడా అపీల్ ఏంటంటే, కుమారి ఆ ఎపిసోడ్లో మీరు రియాక్ట్ అయ్యారు, చాలా సంతోషం, అప్రిషియబుల్. కానీ అది ఒక స్ట్రీట్ ఎకానమీ, హైదరాబాద్ స్ట్రీట్ ఎకానమీని హైదరాబాద్ అర్బన్ ఎకానమీలో, అర్బన్ లైఫ్లో ఎలా ఇంటగ్రేట్ చేయాలి, అర్బన్ పబ్లిక్ స్పేసెస్కు అన్ని రకాల స్టేక్ హోల్డర్లకు మధ్య ఒక సినర్జీ ఎలా సాధించాలి, అర్బన్ న్యూసెన్స్గా భావించబడుతున్న స్ట్రీట్ వ్యాపారాన్ని అర్బన్ లైఫ్కి ఒక అట్రాక్షన్గా, అర్బన్ లైఫ్కి ఒక వాల్యూ అడిషన్గా ఎలా మార్చాలి అనే దానిపైన ఒక పరిశోధన, యాక్షనబుల్ రీసెర్చ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే అప్పుడు అది నిజమైనటువంటి పాలసీ రెస్పాన్స్ అవుతుంది. రైట్ సార్. ఇక మరో టాపిక్, నంది ఇక గద్దర్ అవార్డు వచ్చే ఏడాది నుంచి కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు పురస్కారాలు. సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు సార్, ఇదే శాసనం, నా మాటే జీవో అని చెప్పి గద్దర్ పేరిట ఒక జిల్లా ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. విగ్రహ ఏర్పాటుపై కేబినెట్లో చర్చ జరిగింది సార్. గద్దర్ కోరుకున్న మార్పు కోసం కృషి చేస్తామని కూడా మాట ఇచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, గతంలో ఏ ప్రభుత్వం పైన అయితే గద్దర్ పోరాడారో అదే ప్రభుత్వం ఇప్పుడు గద్దర్ని గౌరవిస్తోంది. ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? నాడు విలన్ నేడు హీరో ఎలా అయ్యాడు? ఎందుకు ఈ మార్పు? శ్రీనారాయణ రెడ్డి పాటలు అంటాడు, రాజ్యం హింసగా మరిగిన నాడు ఆ అడవిలో కదిలే పదముద్రికలు ఎవరి సంతకాలో మరి అని. అంటే ఒకప్పుడు అజ్ఞాతవాసంలో అడవిలో జంగల్ జమీన్ అంటూ తిరగబడితే రాజ్యం తుపాకీ తూటాలతో గద్దర్కు సమాధానం చెప్పింది, నిర్బంధంతో సమాధానం చెప్పింది. రాజ్యం గద్దర్ను అసలు అంతం చేస్తానికే ప్రయత్నించింది. ఆ రాజ్యంలో ఏ పార్టీ ఉన్నదా, ఏ నాయకుడు ఉన్నదా పక్కకు పెట్టండి, రాజ్య స్వభావం రాజ్యమే. సో ఆ రాజ్యానికి వ్యతిరేకంగా ఒక ప్రజాయుద్ధాన్ని నడిపినటువంటి గద్దర్, సో ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచితే ఆ రాజ్యం ఆయన పైన నిర్బంధాన్ని ప్రయోగించింది. ఆ రాజ్యం ఆయనను చట్ట విరుద్ధమైన వ్యక్తిగా, తీవ్రవాదిగా భావించింది. అదే రాజ్యం మీరు అన్నట్లు ఈరోజు ఆయనకు అత్యంత గౌరవాన్ని ఇస్తూ ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ పరిణామ క్రమానికి కారణం ఏంటి? గద్దర్ పాటలో తేడా లేదు. గద్దర్ ఆ రోజు ఏం పాడాడో ఇప్పుడు అదే చివరి నిమిషం వరకు అదే పాడాడు. సో గద్దర్ పాటలో భూమి కొరకు, భుక్తి కొరకు, ఈ దేశ విముక్తి కొరకు సాగిన వీరులారా లాల్ సలాం అంటూ ఆయన అప్పుడైనా ఇప్పుడైనా పాట మారలే. సో భూమి కొరకు, భుక్తి కొరకు, ప్రజా విముక్తి కొరకు గలం ఆయన ధరిస్తూ వచ్చింది. మరి ఆ రోజు భూమి కొరకు, భుక్తి కొరకు గద్దర్ పాడిన గద్దర్ పాట శత్రువు ఎందుకైంది, ఇప్పుడు ఎందుకు మిత్రుడయ్యాడు అంటే, ఒకటి రొమాంటిసైజింగ్ రెవల్యూషన్ అనేది కూడా రాజ్యము, రాజ్య వ్యవస్థలో ఉండే వ్యక్తుల వ్యవస్థల లక్షణంగా ఉంటుంది. ఇది గద్దర్ పూర్వాశ్రమంలో నమ్మిన మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడైన లెనినే మాట అంటాడు, నా పుస్తకాలు అమ్ముకోవడం వల్ల లాభం వస్తుంది అనే పెట్టుబడిదారులు భావిస్తే నా రచనల్ని కూడా రంగురంగుల పుస్తకాల్లో దాన్ని ప్రచురిస్తారు అని. అంటే తన పుస్తకాలు అమ్మితే వ్యాపారంలో బెనిఫిట్ అవుతుందంటే దాన్ని కూడా పెట్టుబడిదారులు వాడుకుంటారు అని చెప్తాడు. సో అలా గద్దర్ అనే సింబల్ ఇప్పుడు సేలబుల్ ఐడియాగా మారింది. అందుకే అందరూ గద్దర్ స్మరణ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వీడియో కూడా చూశాను నేను, తీరం తాకిన ప్రజాయుద్ధ నౌక అని. ప్రజాయుద్ధం అనే కాన్సెప్ట్కు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడా? గద్దర్ మత ఉన్మాదం పైన పోరాడాడు, మతరాజ్య భావన పైన పోరాడాడు. గద్దర్ పాటల్లో మీకు మొత్తం మతరాజ్యానికి వ్యతిరేకంగా, రాజకీయ విలువలకు వ్యతిరేకంగా ఆయన తిరుగుబాటు చేశాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన ఇండియాలో ఉన్నాడు. సో ప్రజాయుద్ధాన్ని మొదలు అంగీకరిస్తున్నారు. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పీపుల్స్ వార్? మావో ప్రతిపాదించిన ప్రజాయుద్ధ సిద్ధాంతం అది. అక్కడి నుంచి ఆయన ప్రజాయుద్ధ నౌకొచ్చారు. ప్రజాయుద్ధంలో సాయుధ తిరుగుబాటు ఉంది, ప్రజాయుద్ధంలో శ్రామిక జీవుల విముక్తి పోరాటం ఉంది. దాన్ని మీరు అంగీకరిస్తారు ఇవాళ ఈ ప్రధాన పార్టీలు ఏవైనా. విచిత్రం ఏంటంటే ప్రజాయుద్ధ నౌక, తీరం తాకిన ప్రజాయుద్ధం అని మనం మాట్లాడేస్తున్నాం. సో అంటే గద్దర్ ఇది రొమాంటిక్. చెగువెరా షర్ట్లు వేసుకొని
చేగువెరా అంటారు, విప్లవాల నయాగరా చేగువెరా అని యూత్ చేగువెరా స్టిక్కర్స్ ఇస్తారు. కానీ చేగువెరా ఏ దేశంలో పుట్టాడు, ఏ దేశ ప్రజల కొరకు పోరాడాడు, ఎక్కడ పోరాడుతూ మరణించాడు, అది ఒక మహత్తరమైన జీవితం కదా. సో అది ఇవి నినాదాలు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. చేగువెరా నమ్మింది ఏంటి? సోషలిజం కోసం నాటిన విత్తనాలు లాంటి వాళ్ళం మేము, ఓ వసంత సుప్రభాతాన ప్రపంచవ్యాప్తంగా మొలకలు వేస్తాం అన్న ఆలోచనకు చేగువెరా ప్రతినిధి. ఆయన దేశం లేదు, ఆయనకు సమాజం అనేది విశ్వవ్యాపితం. అందువల్ల ప్రపంచవ్యాపితంగా ఎవరు విముక్తి కొరకు పోరాడినా అక్కడ చేగువెరా ఉన్నాడు. కానీ ఇవాళ చేగువెరా మనకు టీషర్ట్ అయ్యాడు. సో అందువల్ల మొదటి కారణం గద్దరైనా చేగువెరైనా రొమాంటిసైజింగ్ రెవల్యూషన్, అది మొదటి కారణం. రెండవది గద్దర్ పేదవారికి, ఆకలి ఆలమటిస్తున్నవారు, అణచివేతకు గురవుతున్నవారు, ఆక్రందనలో ఉన్నవారు, అణగారిన వర్గాలకు, శ్రమజీవనానికి, పొలాలన్నీ హలాల దున్ని కమ్మరి చాలల మగ్గం ఇలాంటి సమస్త వృత్తుల సహస్ర వృత్తుల సమస్త జీవులకు గద్దర్ పాట ఒక సింబల్ అయింది. ఆ సింబల్ అయింది కనుక ఇవాళ గద్దర్ అట్రాక్ట్ అయ్యాడు. ఒక పొలిటికల్ డిస్కోర్స్ కూడా గద్దర్ ఒక అట్రాక్టివ్ స్లోగన్ అయ్యాడు. సో ఇక రెండవది గద్దర్ తెలంగాణ వాదానికి, తెలంగాణ అస్తిత్వానికి కూడా ప్రతీక అయ్యాడు. సో అందువల్ల గద్దర్ జయ జయ హో తెలంగాణ అని పాట పాడినా, సో తెలంగాణ కోసం ఆయన గలం విప్పినా, ఆయన కథం తొక్కినా, ఆయన తెలంగాణ అస్తిత్వవాదానికి ప్రతీక అయ్యారు. అందువల్ల ఇలా ఆ తెలంగాణ అస్తిత్వవాదాన్ని సొంతం చేసుకోవాలనుకొని రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు, సమూహాలకు సహజంగానే గద్దర్ ఆదర్శమెత్తారు. మూడవది కేసీఆర్ వ్యతిరేక పొలిటికల్ ఐడెంటిటీ కూడా అయ్యాడు. ఎందుకంటే గత ప్రభుత్వము ముఖ్యంగా కేసీఆర్ గద్దర్కు అపాయింట్మెంట్ ఇవ్వక, గద్దర్ను పట్టించుకోక, గద్దర్కు తెలంగాణ సమాజంలో ఉండే గుర్తింపును డిజోన్ చేసుకున్నారు కనుక సహజంగానే కేసీఆర్ను వ్యతిరేక రాజకీయ శిబిరానికి గద్దర్ అట్రాక్ట్ అయ్యాడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో కలవడము, బట్టి విక్రమార్క ప్రచారంలో కూడా ధూమ్ధాంలో పాల్గొనడము, అంటే గద్దర్ కూడా ఆ రకంగా కొంత కాంగ్రెస్ వైపు సానుకూలత వ్యక్తం చేశాడు కనుక గద్దర్ కూతురుకు ఇప్పుడు టికెట్ ఇచ్చి గద్దర్ విగ్రహం పెట్టంటే ఒక రకంగా రెవల్యూషనరీ పొలిటికల్ స్ట్రీమ్లో పుట్టి పెరిగి ఎగసిపడ్డ ఆ కెరటం తమకు అనుకూలంగా ఉపయోగపడుతుంది కనుక సహజంగానే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గద్దర్ను గౌరవిస్తుంది. అంటే సమాజంలో ఒక ఐడియాను రిప్రజెంట్ చేసే ఒక వ్యక్తి, ఐడియాను రిప్రజెంట్ చేసే వ్యక్తిని ఓన్ చేసుకుంటారు, ఆ ఐడియాను ఓన్ చేసుకోరు. నిజంనే గద్దర్ ఆశించిన రాజ్యమే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ కోరుకుంటుందా? కోరుకుంటే సమాజం ఇలా ఎందుకుంటుంది? సో కానీ గద్దర్ ఒక వ్యక్తిగా ఆదర్శం. గద్దర్ ఏ ఐడియాస్ను రిప్రజెంట్ చేస్తాడో ఆ ఐడియాస్లో ఉన్న రొమాంటిక్ వాల్యూను వీరు ఓన్ చేసుకుంటారు. కానీ ఐడియాస్లో ఉన్న రెవల్యూషనరీ కంటెంట్ మాత్రం అంగీకరించారు. రైట్ సార్. ఇవాళ బడ్జెట్. సో బడ్జెట్ అంటే పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాలు అంటూ ఉంటాం కదా సార్. వాస్తవానికి ఈ బడ్జెట్కి ఇంతకు ముందున్న ప్రయారిటీ, ఫోకస్ లేకపోతే ఆ క్యూరియాసిటీ ఇప్పుడు తగ్గిందని అనుకోవాలా సార్? బడ్జెట్ గ్యారంటీగా తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే బడ్జెట్ కన్సీల్స్ మోర్ దెన్ వాట్ ఇట్ రివీల్స్. అంటే ఏది దాయదలుచుకుంటే అది బడ్జెట్లో ఉండదు, ఏది చెప్పదలుచుకుంటే అది బడ్జెట్లో ఉంటుంది. అందువల్ల బడ్జెట్ ఒక స్లోగనీరింగ్గా, బడ్జెట్ ఒక పర్సెప్షన్ మేనేజ్మెంట్కి ఒక ఆయుధముగా, ఒక పొలిటికల్ నెరేటివ్ బిల్డ్ చేస్తానికి ఒక సాధనంగా అధికార పార్టీలు మార్చుకున్నాయి. అందువల్ల అందులో ప్యూర్ ఎకనామిక్ కంటెంట్ పోయి పొలిటికల్ కంటెంట్ డామినేట్ చేస్తున్నది. ఇది మొదటి సమస్య. రెండవది బడ్జెట్ శాంక్టిటీ. వాట్ ఈజ్ బడ్జెట్? రాబోయే ఏడాదికి నాకు ఆదాయం ఇది, నా ఖర్చు ఇది అని. కానీ ఆ ఖర్చుకు బడ్జెట్లో చెప్పిన దానికి సంబంధం ఉండదు. ఒక్క వ్యవసాయ రంగానికే గత 10 ఏళ్లలో కేటాయించిన దాంట్లో లక్షల కోట్లు వెనక్కి వెళ్ళిపోయాయి. అంటే వాటిని వాడరు. అంటే బడ్జెట్ కేటాయింపులకు వాస్తవ ఖర్చుకు మధ్య అగాధం ఉంటుంది.
సో అందువల్ల నువ్వు బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రయోజనం ఏంటి? ఏదైనా అనుకోని పరిణామం వస్తే అగాధం ఉంటుంది. కరోనా లాంటిది వచ్చింది, నువ్వు అది ప్లాన్ చేయలేదు కనుక ఆ సమస్య వచ్చింది. కానీ నార్మల్గా కూడా బడ్జెట్ కేటాయింపులో ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్ అంటే లెక్కల్ని గణాంకాల్ని ఎక్కువ చేసి చూపెట్టి నెక్స్ట్ డే మీడియాలో హైలైట్స్ అవుతాయి, ప్రజల అభిప్రాయం బిల్డప్ అవుతుంది. తర్వాత రియాలిటీలో ఆ బడ్జెట్ ఫిగర్స్కు ఎక్కడా గౌరవం ఉండదు. ఇప్పుడు తెలంగాణలో మనకు ఇటీవల వైట్ పేపర్ చెప్పింది, నియర్లీ 20% ఉంది బడ్జెట్ ఎలకేషన్కు యాక్చువల్ ఖర్చుకు మధ్య. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. అది రెండవ కారణం. మూడవది, అసలు బడ్జెట్లో లేకుండా చాలా అంశాలు మార్చేశారు. పన్నుల విధానం ఉంది, ఇలా బడ్జెట్లో చెప్పడమే లేదు. సో పెట్రోల్ పన్నులు బడ్జెట్లో ఉండవు. జిఎస్టీ వచ్చాక అసలు బడ్జెట్తో సంబంధం లేకుండా అనేక పరోక్ష పన్నులు డిసైడ్ అవుతున్నాయి. అందువల్ల బడ్జెట్ను సంబంధము లేకుండా ఆ బడ్జెట్ ఏతర రుణాలు తీసుకుంటున్నారు, ఆఫ్ బడ్జెట్ లోన్స్, ఆఫ్ బడ్జెట్ అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. అలాగే బడ్జెట్ పైన ఒక సుదీర్ఘమైన చర్చ లేకుండా 45 లక్షల కోట్లు ఉండే ఒకప్పుడు, ఇప్పుడు 50 లక్షల కోట్లు అవుతుందో అంత బడ్జెట్ను 5 నిమిషాల్లో ఎలాంటి చర్చ లేకుండా ఆమోదిస్తున్నారు. నో స్క్రూటినీ. ఒకవేళ స్క్రూటినీ ఉన్నది పార్టీల వారిగా వాళ్ళ అభిప్రాయాలే తప్ప నిజాయితీగా బడ్జెట్ను ఉన్నట్టుగా విశ్లేషించే ధోరణి పోయింది. మీడియాకు కూడా అది 1 అవర్ 2 అవర్ ఎపిసోడ్గా మారింది. ఈవెన్ రాత్రి సాయంత్రం వరకు కూడా బడ్జెట్ పైన ఆసక్తి మీడియాకు ఉంటుందా కూడా అనుమానమే. సో మీడియా కూడా దాన్ని ఒక ఎపిసోడల్ అఫేర్గా చూస్తున్నారు తప్ప ప్రజల జీవితాలపైన ప్రభావం చూపేటువంటి ఎక్సర్సైజ్. మీరు 365 రోజుల్లో బడ్జెట్ రోజు తద్దినం పెట్టడం కన్నా మీడియా ఇంకేదన్నా ఒక్కో రోజైనా ఇంకో లాస్ట్ బడ్జెట్ పైన మనం చర్చించాం, ఇలా ప్రతిపాదించారు, అది అయిందా అని ఏ టీవీ ఛానల్లో డిబేట్ రంగం చూసారో మీరు ఎనీ టైం. సో అంటే ఒక ఎపిసోడల్ అఫేర్. ఆ రోజు సినిమా రిలీజ్ అయింది, సినిమా అయినా రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల దాకా దానిపైన చర్చిస్తారు. కానీ బడ్జెట్ రిలీజ్ అయిన రోజు ఆ ఒక్కరోజు కాదంటే ఆ మధ్యాహ్నం 2:30-3 గంటల వరకే, తర్వాత దాని గురించి ఎప్పుడు పట్టించుకోడు. అందువల్ల ఈ రకంగా బడ్జెట్ను మనము తయారు చేసిన తర్వాత ఇక బడ్జెట్కు సాంక్టిటీ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల బడ్జెట్ యొక్క పొలిటికల్ ఎకానమీ, బడ్జెట్ పైన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మీరు ఇంగ్లీష్ ఛానల్ చూడండి, సూట్లు వేసుకొని కోట్లు వేసుకున్న సోకాల్డ్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్, కార్పొరేట్ ఎక్స్పర్ట్సే కూర్చుంటారు తప్ప ఓ రైతు ప్రతినిధో, వ్యవసాయ కూలీ ప్రతినిధో, ఒక అసంఘటిత కార్మికుల ప్రతినిధో, ఒక ఫుట్పాత్ వ్యాపారం చేసుకునే వారి ప్రతినిధో మీకు ఎక్కడన్నా ఇంకా లోకల్ టీవీలోనే ఉండొచ్చేమో కానీ నేషనల్ టీవీలో బడ్జెట్ పైన డిబేట్ ఉంటుందా? అంటే బడ్జెట్ ఇది అనేది ఒక పాష్ ఎక్సర్సైజ్గా కొంతమంది వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్లో బడ్జెట్ ప్రాసెస్ అనేది అయ్యాక అన్నిటికీ మించేది ఒక ఎలక్షన్ సింబల్గా మారింది. ఇవి ఓట్ ఆన్ అకౌంట్, సీరియస్ పాలసీ అని నూడకూడదు, 3 నెలల తాత్కాలిక బడ్జెట్, దీనిపైన ఇన్ని హోప్స్ ఏంటి, ఇన్ని అంచనాలు ఏంటి అంటే ఇది ఒక పొలిటికల్ పబ్లిసిటీ టూల్గా కూడా మారిపోయినాక ఇక బడ్జెట్కున్న సిగ్నిఫికెన్స్ పోకుండా ఎక్కడ ఏమవుతుంది? బడ్జెట్ ఎలా ఉన్నా కూడా ప్రతిపక్షాలు సిద్ధమైపోతాయి సార్. ఇది అంకెల గారడి రొటీన్. అసలు మీకు ఆ స్టేట్ ఆ ప్రభుత్వం ఏమంటది, ప్రతిపక్షం ఏమంటది ఇప్పుడే అదే బడ్జెట్ అంకెల గారడి అని వాళ్ళు అంటే పేదల బడ్జెట్ అని చెప్పి వీళ్ళు అంటూ ఉంటారు. వృద్ధికి ఊతాన్నిచ్చే బడ్జెట్, ఉపాధి కల్పించే బడ్జెట్. అసలు బడ్జెట్ ఏంలో ఏముందో బడ్జెట్ చదవాల్సిన అవసరం లేకుండా ఈ రియాక్షన్ రాసి పెట్టుకోవచ్చు, మీకు అనుమానమే లేదు. రైట్ సార్, ఖచ్చితంగా ఏ మీడియా చేయలేదని మీరు చెప్తున్నారు కాబట్టి మేము చేస్తాం. రేపు మార్నింగ్ ఎప్పుడైనా మాట్లాడతానండి, ఇవాళ రేపు మాట్లాడతాను, నేను చెప్పేది అది కాదు, 6 నెలల తర్వాత మాట్లాడు. ఖచ్చితంగా సార్, ప్రతి 3 నెలలకు ఒకసారి మాట్లాడదాం సార్, ఇదే మార్నింగ్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్.